దాదాపు భూమి మీద జీవించున్న ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో చాడీలు చెప్పే ఉంటాడు. సో ఒక ధ్యాని కావాలనుకునేవాడు, ఒక జ్ఞాని కావాలనుకునేవాడు ఒక్క పని అస్సలు చేయకూడదు, అదేంటంటే చాడీలు చెప్పడం. ఇంగ్లీష్లో దీనికి రకరకాల పదాలు ఉన్నాయి, వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇన్ జనరల్ చాడీలు చెప్పడాన్ని స్లాండర్ అంటారు. ఒకవేళ ఒక ప్రముఖ వ్యక్తి మీద కనుక చాడీలు చెప్తే దెన్ డిఫమేషన్ కేసు కోర్టులో వేస్తారు. ఆ తర్వాత యూ హ్యావ్ టు అపాలజీ. మనకు రీసెంట్ టైమ్స్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ పాలిటిక్స్లో ఎంట్రీ అయినప్పుడు ప్రతి ఒక్కడి మీదే స్లాండర్ చేశాడు. చూశారు కొంతకాలం. ఆ తర్వాత వాళ్ళంతా కోర్టుకు వెళ్ళి డిఫమేషన్ కేసు వేస్తే అప్పుడు కోర్టు అడిగింది, నువ్వు ఏవేవైతే చాడీలు చెప్పావో, నిరాధారమైన ఆరోపణలు చేసావో వాటికి ఆధారాలు చూపించు, లేదా వాళ్ళు చాలా ఫైన్ కట్టాలి మాకు, ఎందుకంటే మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పడం వల్ల అతనికి వేరే ఆప్షన్ లేక అరుణ్ జైట్లీకి, తర్వాత నితిన్ గడ్కరీకి, ఇట్లాంటి వాళ్ళందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాడు. అక్కడతో ఆ తంతు ముగిసింది. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్. అత్యంత ముఖ్యమైన విషయం, ప్రకృతిలో భాష లేదు, కమ్యూనికేషన్ ఉంది, భాష లేదు. భాష మనిషికి మాత్రమే ఉంది. సో భాషని ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్ వాడుకోవచ్చు, రైట్ కమ్యూనికేషన్ వాడుకోవచ్చు, అబద్ధాలు చెప్పడం కోసం వాడుకోవచ్చు, చాడీలు చెప్పుకోవడం వాడుకోవచ్చు. సో ఒక వ్యక్తి స్వాతంత్రం. కానీ నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి భాష వాడితే ఓకే, లేదా వేరే వాళ్ళ గురించి పాజిటివ్గా, లేకపోతే వాళ్ళు ఎంతవరకు చేశారో అంత చెప్పడానికి భాష వాడితే ఓకే. కానీ నీ మనసులో ఉన్న అక్కసు లేకపోతే ద్వేషాన్ని వేరే వాళ్ళని బ్యాడ్ చేయడానికి వాడడం మాత్రం చాలా అనైతికం. సో ఏది ఏమైనా ధ్యానం చేసేవాడు, ధ్యానంని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడు, జీవితంలో ఒక ప్రయోగం చేయాలనుకునేవాడు, జ్ఞానం వైపు నడవాలనుకునేవాడు, ఉన్న స్థితిలో హాయిగా బతకాలనుకునేవాడు మొట్టమొదట చేయవలసిన పని పరచింతన చేయకపోవడం. ఒకవేళ చేసినా ఆ సమాచారాన్ని మనసులో ఎక్కువసేపు నిలుపుకోకపోవడం, ఒకవేళ నిలుపుకున్నా అది వేరే వాళ్ళకి సమాచారంగా మాత్రమే చెప్పడం తప్ప దాన్ని చాడీలుగా చెప్పి ఆస్వాదించకపోవడం, ఇవి చాలా ముఖ్యం. యూ హ్యావ్ నో రైట్ టు స్లాండర్ ఎనీబడి ఆన్ ప్లానెట్ ఎర్త్. దీనికి సంబంధించి చాలా మంచి మంచి స్టోరీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇన్ పర్టిక్యులర్ స్లాండర్ అనే అంశం మీద అంటన్ చెకోవ్ అనే ఒక రష్యన్ రచయిత రాసిన కథలు చాలా బాగుంటాయి, ఎప్పుడైనా చదవండి. అవి కొంచెం లెంతీ స్టోరీస్ కాబట్టి చెప్పడం కష్టమవుతుంది. నేను ఒక చిన్న కథ విన్నాను. ఒక సాధువు వస్తాడు రాజు దగ్గరికి భిక్ష వేయమని. రాజు ఏదో పరధ్యానంలో ఉండి, నేను భిక్ష వేయను పో అంటాడు. సో నేను జ్ఞాన సముపార్జనలో ఉన్నాను, నేను ఇప్పుడు డబ్బు సంపాదించుకోలేను, ఒక ముద్ద పెట్టండి అయ్యా అని హంబుల్గానే అడుగుతాడు సాధువు. అప్పుడు రాజు అంటాడు, నథింగ్ డూయింగ్, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావన్నా కొడక, పో అక్కడ హార్స్ షిట్ ఉంది, అది తినిపో అని చెప్తాడు. చెప్పడమే కాదు, ఒక సైనికుడిని పిలిపించి ఆ సాధువు భిక్షాపాత్రలో హార్స్ షిట్ వేస్తాడు. సాధువు స్థిరంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహారాజు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. బికాస్ ఇప్పుడు ఆ సాధువుని అట్లా అనటం వల్ల ఇతని మనసు కాస్త తేలిక పడ్డది. ఇది మనుషుల్లో ఉండే ఒక వైఖరి. ఒకరిని తిట్టినప్పుడు, ఒకరి మీద చాడీలు చెప్పినప్పుడు, ఒకరిని అకారంగా దూషించినప్పుడు, 100 మంది ముందు ఒకరిని కార్నర్ చేసినప్పుడు మనిషి ఒక పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తాడు. రాజు అదే చేశాడు. అయితే ఆశ్చర్యం, పొద్దున్న నిద్ర లేవగానే రాజు చుట్టుపక్కలంతా కూడా హార్స్ షిట్ అట్లా కుప్పలు కుప్పలుగా పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మంత్రిని అడిగాడు. మంత్రి అడిగాడు, నిన్నేమన్నా చేశారా మీరు? రాజు గుర్తు తెచ్చుకున్నాడు. అవునండి, ఒక సాధువు అడిగాడు, అతని భిక్షాపాత్రలో హార్స్ షిట్ వేశాను, పొద్దున్న లేచి చూస్తే నా బెడ్రూమ్ అంతా హార్స్ షిట్ ఉంది. తద్వారా నువ్వు ఆ సాధువుని వెళ్ళి అడుగు ఏమిటో అది. అప్పుడు సాధువు దగ్గరికి వెళితే ఆ సాధువు అంటాడు, నిన్న నువ్వు అకారణంగా నన్ను దూషించావు,
అకారణంగా నన్ను ద్వేషించావు, ఫుడ్ పెట్టకపోతే పెట్టలేదు కానీ యూ హ్యావ్ ఇన్సల్టెడ్ మీ, అందుకని అది నీకు తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి, ఇది కథ కాబట్టి ఇట్లా జరిగింది, అది నువ్వు తినాలి. అప్పుడే నీ యొక్క బెడ్రూమ్ నుంచి అది డిసప్పేర్ అయిపోతుంది. ఒకవేళ తినలేదనుకో, ప్రతిరోజు నువ్వు నిద్ర లేచేసరికి నీ చుట్టూ హార్షిట్టే ఉంటుంది. నువ్వు చేసిన తప్పు నువ్వు అనుభవించవలసిందే. అప్పుడు రాజు అంటాడు, నేను అయ్యయ్యో ఇది హార్షిట్, చాలా స్మెల్ వస్తుంది, దాని దగ్గరికి వెళితేనే కళ్ళు తిరుగుతున్నాయి, తలబరువు ఎక్కుతుంది, నేను ఎక్కడ తినగలను, ఏదైనా ఉపాయం చెప్పండి సార్ అంటాడు. ఉపాయం ఉంది, ఒక పని చేయి, నీ భటుల్ని ఊరంతా పంపించు, నీ గురించి చాడీలు చెప్పమని చెప్పు, నీ గురించి అబద్ధ ప్రచారాలు, వాళ్ళకున్న అక్కసు, వాళ్ళకున్న కోపము, వాళ్ళకున్న ద్వేషాన్ని మొత్తం కక్కమని చెప్పు. సో వాళ్ళు ఎంత ద్వేషం కక్కితే, ఒక్కొక్కరు ద్వేషం కక్కితే ఒక్కొక్క హార్స్ షిట్ డిసప్పేర్ అయిపోయి నీ బెడ్రూమ్ క్లీన్ అయిపోయి మళ్ళీ ప్లెజెంట్గా మారిపోతుంది అంటాడు. ఇదేదో ఐడియా బాగుందని చెప్పి రాజు తన భటుల్ని పిలిపించి, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పు, ఒకవేళ నా మీద కోపం అంటుంటే తిట్టుకోమని. మొట్టమొదటిసారి భటులు కూడా చాలా ఆనందపడతారు. మొట్టమొదట తిట్టేది భటులే, మొట్టమొదట రాజు గురించి చాడీలు ఒకరికొకరు చెప్పుకున్నది భటులే. దాంతో కొంత హార్షిట్ డిసప్పేర్ అయిపోతుంది. ఆ తర్వాత విదిన్ 2-3 డేస్లో ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజుని విపరీతంగా తిడతారు. రెండవది, ముఖ్యంగా చాడీలు చెప్తారు. రాజు చేయని వాటిని కూడా రాజు చేసినట్టుగా అనుకొని ఒకరికొకరు చెప్పుకొని చాలా ఆనందపడతారు. హార్షిట్ మొత్తం డిసప్పేర్ అయిపోతుంది, కానీ కొంత మాత్రం మిగిలి ఉంటుంది. అది 1 డే అయింది, 2 డే అయింది, 3 డే అయింది, అది పోవడం లేదు. ఆ స్మెల్ అంతా బెడ్రూమ్లో వ్యాపించింది. తిరిగి సాధువు దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా చెప్పండి సార్ అంటాడు. సో నువ్వు అనుకున్నట్టుగా రాజ్యంలో ఉన్న ప్రజలంతా నీ గురించి చాడీలు చెప్పారు, స్లాడర్ చేశారు, నిన్ను డిఫేమ్ చేశారు. తద్వారా హార్షిట్ అంతా డిసప్పేర్ అయిపోయింది, కానీ కొంత మిగిలింది. అంటే ఎవరో ఒక్కరు నీ గురించి చాడీలు చెప్పలేదు. నువ్వు అతనికి వెళ్ళి క్షమాపణ కనుక చెప్తే అది డిసప్పేర్ అయిపోతుంది. సో అప్పుడు రాజు అంటాడు, తప్పకుండా వెళ్ళి క్షమాపణ చెప్తాను అన్న తర్వాత ఈ సాధువు ఒక దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ ఒక చాలా ఏజ్ ఉన్న ఒక ముసలాయన ఉంటాడు, అతను కూడా సాధువే. ఈ సాధువు వెళ్ళి చెప్తాడు, అయ్యా ఇట్లా ఒక సంఘటన జరిగింది, ఇలా 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 జరిగింది. సో అందరూ చాడీలు చెప్పారు, ఆ రాజుకున్న ప్రాబ్లం ఈ హార్షిట్ అంతా డిసప్పేర్ అయిపోయింది, రాజు బెడ్రూమ్లో కాస్త హార్షిట్ మిగిలింది, మీరు కూడా రాజు గురించి చాడీలు చెప్పండి, అది డిసప్పేర్ అయిపోతుంది అంటాడు. అప్పుడు ఆ ముసలాయన అంటాడు, నా ప్రాణం పోయిన చాడీలు చెప్పను, అది చాలా తప్పు. అప్పుడు రాజు అంటాడు, నా దగ్గర ఉన్న నీకు కొంత డబ్బు ఇస్తాను, ఇగో ఈ బంగారు నాకు ఇస్తాను, నా గురించి ఎవరికన్నా చాడీలు చెప్పు, పక్కనే సాధువు ఉన్నాడు వాడికి చెప్పు నా గురించి, బోలు అని ఆప్షన్. అప్పుడు ఆ ముసలి సాధువు అంటాడు, అబ్సల్యూట్లీ నో, ప్రజలంతా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి చాడీలు చెప్పారు. ఈ సాధువు చాడీలు చెప్పలేదు, వాటి గురించి ఆలోచించడు, అందుకని అతనికి అవకాశమే లేదు. నేను ఒకప్పుడు చాడీలు చెప్పాను, నా గురించి ఎందరో చాడీలు చెప్పారు, ఎందరెందరో నన్ను డిఫేమ్ చేశారు, ఎవరెవరితోనూ జీవితం అంతా పోరాడాను. నాకు 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ జీవిత పరమార్థం బోధపడలేదు. అప్పటి నుంచి నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పడం కానీ, వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పడం కానీ మానేశాను. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను మళ్ళీ చాడీలు చెప్పమంటున్నావా? అసలు నువ్వు రాజువేనా? అప్పుడు రాజు అంటాడు, నా దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాను, నా అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, దయచేసి చాడీలు చెప్పండి. ఎందుకంటే హార్షిట్ నా గదిలో ఉన్నది పడేస్తే మళ్ళీ వస్తుంది. సో రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశాం, ప్రతి ఒక్కరు నా గురించి చాడీలు చెప్పారు. నా రాజ్యంలో ఉన్న మీరు ఒక్కసారి కనుక చాడీలు చెప్తే ఆ హార్షిట్ మాయమైపోతుంది. ఎవరైతే నా దగ్గరికి భిక్షాపాత్ర పట్టుకుని ఒక సాధువు వచ్చాడో అతను నా రాజ్యం వాడు కాదు కాబట్టి అతను చాడీలు చెప్పినా చెప్పకపోయినా హార్షిట్ అలాగే ఉంటుంది. అప్పుడు ముసలి సాధువు అంటాడు, నథింగ్ డూయింగ్. ఇప్పుడు నేను అకారణంగా కూడా ఒకరిని బాధించను, అబ్సల్యూట్లీ నో. అప్పుడు రాజు అంటాడు, నా పూర్తి రాజ్యం ఇచ్చేస్తాను, ఆ స్మెల్ నా ఒక్కడికే వస్తుంది. అప్పుడు ఆ ముసలి సాధువు అంటాడు, అది హార్షిట్ కాదు, అదొక లీల, దట్ ఈస్ యువర్ ఓన్ మైండ్.
నీ మైండ్ స్మెల్ నీకు వస్తుంది. నీ మనసులో ఎవరెవరి గురించి దుర్భాషలాడుతున్నావో, ఎవరి గురించి చెడుగా అనుకుంటున్నావో ఒకసారి ధ్యానపూర్వకంగా అదంతా తీసి ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. రాజు అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని చిన్న ధ్యానపూర్వకంగా మొట్టమొదటిసారి తన మనసును చూస్తాడు, మనసులో నిండిన కల్మషాన్ని చూస్తాడు, ఎవరెవరో గురించి చెప్పిన చాడీలు ఇవన్నీ చూస్తాడు. ఆ క్షణమే నిర్ణయించుకుంటాడు, ఇక మీదట ఇవి చెయ్యను. ఎప్పుడైతే రాజు పరిపూర్ణంగా నిర్ణయించుకున్నాడు, భటుడు పరిగెత్తుకొని చెప్తాడు, మహారాజా హార్స్ షెడ్ డిసెపర్ అయిపోయింది. మహారాజ్ చెంపలెంబడి చేస్తా కన్నీళ్ళు వచ్చాయి. ఆ ముసలి గురువుకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ముసలి గురువు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ ముసలి గురువు అన్నాడు, ఇప్పుడు నన్ను అప్రిషియేట్ చేసినా డిప్రిషియేట్ చేసినా, నా గురించి ఆడిలు చెప్పినా ఏది నేను పట్టించుకునే స్థితిలో లేను. నా పని నాకుంది. అట్లాగే నేను ఎవరి గురించి ఏ విధమైన చాడీలు చెప్పను. ఒకవేళ ఒక వ్యక్తి గురించి చెప్పవలసి వస్తే చాలా గౌరవప్రదంగా ఒక వ్యక్తి గురించి చెప్పడమే తప్ప చాడీలు చెప్పడం అనేది లేదు అంటాడు. ఇది ఈరోజు ఎందుకు నేను చేయవలసి వచ్చిందంటే, నిన్న రాత్రి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి తన సమస్యలకు కారణం వేరే వాళ్ళు అని వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నప్పుడు చెప్పానన్నమాట. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు. నీ గురించి చెప్పు, నా గురించి అడుగు, నేను నా గురించి చెప్తాను, మీ గురించి అడుగుతాను. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ టు కమ్యూనికేషన్. నోరుంది కదా అని ఏది పడితే చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ చెప్పవలసి వస్తే రిస్ట్రైన్ పాటించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఒకవేళ ధ్యానం నిజంగా అర్థమైన వాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు, లేదా కాస్త హాస్యాన్ని జోడించి చెప్పొచ్చు, లేదా కాస్త అతిశయోక్తి జోడించి చెప్పొచ్చు. మేక్ షూర్ నువ్వు చెప్పే మాటల వల్ల డ్యామేజ్ జరగడం లేదు వేరే వాడి మనస్సుకి, వేరే వాడి హృదయానికి అన్నది గుర్తుంచుకొని తీరాలి. సో దుష్టులకు దూరంగా ఉండాలో లేదో నాకు తెలియదు. చాడీలు చెప్పే వాళ్ళకి మాత్రం దూరంగా ఉండి తీరాలి. సరే మరి రీసారా సోవేస్.